ఈ ఎడారిలో సోలార్ సిస్టమ్ అనమాట. ఇక్కడ సోలార్ సిస్టమ్ ఉంది. సోలార్ సిస్టమ్కి సంబంధించిన ఆఫీస్ అనమాట ఇదైతే. మన సర్జా దగ్గర వస్తుంది ఈ లొకేషను. అండ్ ఇక్కడ ఇది వచ్చి రాసల్ ఖైమా అనమాట. రాసల్ ఖైమాకి వెళ్తున్నాం మనము. సో ఈ రాసల్ ఖైమా చూడండి, చాలా అందంగా ఉంది కదా. చెట్లు, తాటి చెట్లు, అన్ని రకాల చెట్లు, చాలా సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్. ఇక్కడ ఎస్పెషల్లీ విల్లాస్ అండ్ బిల్డింగ్స్, మంచి నేచర్, చాలా బాగుంటుంది అనమాట. సో గాయస్, అంటే లైఫ్లో మూర్ఖులు అనేవాళ్ళు అనేది ఉంటే వాళ్ళకి అవతలోడు ఏం చెప్తున్నాడు, అవతలోడు ప్రాబ్లం ఏంది అని వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ వేలోనే, వాళ్ళ అహంకారంలోనే వాళ్ళు ఉంటారు. అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే పర్మనెంట్గా కట్ చేసే పనిలో పెట్టుకోండి. లేదంటే వాళ్ళతో మీరు ట్రావెల్ చేసే కొన్ని మీరు మూర్ఖంగా తయారయ్యి మీరు పిచ్చోళ్ళన్నా అవుతారు, లేదా సూసైడ్ చేసుకొని చేస్తారు, లేదా వాళ్ళనన్నా చంపుతారు. ఈ మూడిట్లో ఏదో జరుగుతుంది. సో మీ లైఫ్లో మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఏమయ్యా వాళ్ళనైతే వీలైనంతవరకు వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యే ప్లాన్లోనే ఉండండి. కానీ వాళ్ళతో మీరు ఏ విషయాలను కానీ మీరు ట్రావెల్స్ అయితే కంటిన్యూ చేయకండి. ఇది నా ముఖ్యమైన అడ్వైస్ అనమాట. మూర్ఖుల వల్లే చాలామంది లైఫ్లు నాశనం అయిపోతాయి. మూర్ఖుల నిర్ణయాల వల్లే దేశాలే నాశనం అయిపోతాయి. కాబట్టి మూర్ఖులతో ఎక్కువ పెట్టుకోకండి. మూర్ఖుడు మించిన శత్రువు లేదనమాట. సో కాబట్టి అఫ్కోర్స్ అది లేడీ అయినా జెన్ అయినా ఎవరైనా సరే, అది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అనమాట. మన లైఫ్లో మనం పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యేక్కడికి మన లైఫ్లో చాలామంది మూర్ఖులు తగులుతారు. ఆ మూర్ఖులు ఎవరు, వీళ్ళు 100% వీళ్ళు మూర్ఖులని మీరు కన్ఫర్మ్ అయిన తర్వాత వైరాజ్యం అని చెప్పేయడం చాలా మంచి ఉత్తమమైన లక్షణం. లేదా మీరు వాళ్ళతోనే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఒకరోజు సూసైడ్ దాకా తీసుకెళ్ళి నిలబెడతారు. ఇది 100% కరెక్ట్ అనమాట. ఓకే గాయస్, చాలా బాగుంది కదా రాసల్ ఖైమా. బాయ్ బాయ్.